హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎంఎస్ నెట్వర్క్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక క్రిప్టో కరెన్సీ బిజినెస్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ప్లాన్ చాలా బాగుంది. వరల్డ్ వైడ్ నడుస్తున్న కంపెనీ అనమాట. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో మనం కంపెనీ ప్రొఫైల్ అండ్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకున్నట్లయితే, కంపెనీ నేమ్ చూసినట్లయితే మనం పార్చేస్ అనమాట. ఫస్ట్ ఎవర్ 100% డీసెంట్రలైజ్డ్ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ ప్లాన్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీ అనేది 100% జెన్యున్గా మరియు 100% లీగల్గా నడుస్తున్న కంపెనీ. ఈ కంపెనీ 100+ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ అనమాట. సో మనం ఈ కంపెనీ ద్వారా 100% ప్రాఫిట్ మాత్రం తీసుకోవచ్చు. నో లాస్, నో రిస్క్ ఉంటుంది. సో పార్చేస్ అనేది డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది ఎథీరియం బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ అవుతుంది. సో పార్చేస్ అనేది ఏ వ్యక్తులపైన లేదా సమస్యలపైన డిపెండ్ అయ్యి వర్క్ చేయదనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరు డిలీట్ చేయలేరు, యాక్ట్ చేయలేరు కూడా. సో మీ డేటా అనేది 100% సేఫ్గా ఉంటుంది. సో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి లైఫ్ లాంగ్ ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కంపెనీ పోతుందనే భయం అవసరం లేదు కాబట్టి ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు సంపాదించే ఇన్కమ్ అంతా మీ పర్సనల్ వాలెట్లోకి వస్తుంది కాబట్టి మీరు వితిన్ సెకండ్లో విత్డ్రా చేసుకోవచ్చు అనమాట మనీని. ఈ పార్చేస్ ఒక ఎథీరియం క్రిప్టో కరెన్సీ మీద వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక 1 year వర్క్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఎథీరియం కాయిన్ రేట్ చూసినట్లయితే $225 ఉందని చెప్పొచ్చు. సో ఎథీరియం కాయిన్ అనేది 1-2 yearsలో $1000 అవుతుందని మార్కెట్ అంచనాలు ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయండి. వితిన్ 1-2 yearsలో 3 లేదా 4 కోట్ల వరకు మీరు సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ప్లాన్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా ఐడి లింక్ ఇచ్చాను అనమాట. మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. బిజినెస్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ప్లాన్ ఎలా వర్క్ చేస్తుందో మనం తెలుసుకుందాం. ఇది 3 మ్యాట్రిక్స్ ప్లాన్ అనమాట. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే X3 వర్కింగ్ ప్లాన్ అన్నమాట. దీన్ని మనం 1 line 3+ ప్లాన్ అంటారు. సో రైట్ సైడ్లో చూసినట్లయితే మనము X4 నాన్ వర్కింగ్ ప్లాన్ అనమాట. దీన్ని మరో పేరుతో కూడా పిలవచ్చు. 2 line 6+ ప్లాన్ అని కూడా అంటారు దీన్ని. సో X3 X4 మధ్య 3 సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న చైన్ సింబల్ మనం దేనికి చూపిస్తామంటే విత్ రెఫరెన్స్ సింబల్ అనమాట. సో రైట్ సైడ్లో మనకు రీసైకిల్ సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ మనం దేనికి యూజ్ చేస్తామంటే అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఇన్వెస్ట్మెంట్ సింబల్ అనమాట. సో మిడిల్లో మన క్లాక్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ క్లాక్ సింబల్ దేనికి ఉపయోగిస్తారంటే నో ఎక్స్ప్రెషన్ డేట్ ఆఫ్ ది స్లాట్ అనమాట. అంటే మన ఐడియా అనేది నెక్స్ట్ లెవెల్కి బై చేసుకోమని చూపించే సింబల్ అనమాట ఇది. సో మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని కొన్ని స్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. X3లో మనకు స్లాట్ 1 to స్లాట్ 12 ఇవ్వడం జరిగింది. X4లో మనకు స్లాట్ 1 to స్లాట్ 12 అనేది ఇవ్వడం జరిగింది అనమాట. X3 అనేది వర్కింగ్ ప్లాన్, X4 అనేది నాన్ వర్కింగ్ ప్లాన్ అనమాట. సో నేను ఫస్ట్ మీకు X3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీలో మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం కంపెనీలో 0.05 ఎథీరియం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం X3కి అండ్ X4కి ఎలిజిబుల్ అవుతాము. సో మనం X3 అనేది వర్కింగ్ ప్లాన్, X4 అనేది నాన్ వర్కింగ్ ప్లాన్ అనమాట. X3 ప్లాన్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్చేస్ X3 ప్లాన్ అనేది వర్కింగ్ ప్లాన్ అనమాట. ఇది 3 మ్యాట్రిక్స్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం అయితే కంపల్సరీ 3 మెంబర్స్ అయితే స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మనం 3 మెంబర్స్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనము కంపల్సరీ 3 మెంబర్స్ అయితే స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. స్పాన్సర్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ పర్సన్ నుంచి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ నుంచి మనకు 0.025 ఎథీరియం అనేది రావడం జరుగుతుంది. సో సెకండ్ పర్సన్ నుంచి కూడా మనకు 0.025 ఎథీరియం అనేది రావడం జరుగుతుంది. కానీ మూడో పర్సన్ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఇవ్వదు. మన అప్లైన్కి అనేది ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 0.025 ఎథీరియం అనేది మన అప్లైన్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మూడో పర్సన్ నుంచి మనకి ఇన్కమ్ అనేది మన అప్లైన్కి ఇస్తూ మన ఐడి అనేది రీసైకిల్ జరుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఫస్ట్ ఐడి సెకండ్ ఐడి నుంచి మన ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే మనం పెట్టిన అమౌంట్ అనేది మనకు రిటర్న్ రావడం జరుగుతుంది. సో మూడో పర్సన్ నుంచి ఏమవుతుందంటే రీసైకిల్ జరగడం ద్వారా ఎక్కువ మందిని స్పాన్సర్ చేయడం ద్వారా మన ఇన్కమ్ అనేది రీసైకిల్ అవుతూ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ రీసైకిల్కి ఏమవుతుందంటే 3 మెంబర్స్ అయితే మనం కంపల్సరీ 3 మెంబర్స్ స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ మందిని స్పాన్సర్ చేస్తే ఏమవుతుందంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఒకే స్లాట్ మీద. సో ఒకే స్లాట్ మీద కాకుండా ఫస్ట్ స్లాట్ నుండి 12 స్లాట్ వరకు మనం బై చేసుకున్నట్లయితే ప్రతి స్లాట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో నా ఐడియా అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇన్కమ్ ఏ విధంగా తీసుకున్నాను, ఇన్కమ్ మనం ఏ విధంగా తీసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఐడియా అనేది ఓపెన్ చేయడం జరిగింది.
చేస్తే ఇక్కడ నేను 19 మెంబర్స్ అయితే స్పాన్సర్ చేశాను. 19 మెంబర్స్ స్పాన్సర్ చేస్తే నేను తీసుకున్న అమౌంట్ మొత్తం ఎంతంటే $1,370 అనమాట. సో X3లో నేను తీసుకున్న అమౌంట్ ఎంతంటే $549 అని చెప్పొచ్చు. సో X4లో నేను తీసుకున్న అమౌంట్ ఎంతంటే $821 అనమాట. అంటే చూడండి, ఇక్కడ నేను వర్కింగ్ కన్నా నాన్ వర్కింగ్ ఇన్కమే ఎక్కువ తీసుకున్నాను. సో మనం వర్కింగ్ ఇన్కమ్ కన్నా నాన్ వర్కింగ్లో మనం ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మనం మినిమం ఏం చేయాలంటే మనం ఫస్ట్ టు 12 వరకు మనం బై చేసుకుని పెట్టుకుంటే లైఫ్ టైం అనేది నాన్ వర్కింగ్ కింద అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట ప్రతి స్లాట్ నుండి. సో నేను ఏంటంటే మీకు X3 ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో X3 ఇన్కమ్ అనేది వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు స్లాట్ 1 టు స్లాట్ 12 అనేది స్లాట్స్ ఇవ్వడం జరిగింది. సో స్లాట్ 1లో మనం డైరెక్ట్ చేసిన స్పాన్సర్స్ ఉంటారనమాట. అంటే మనం ఎంతమందిని అయితే స్పాన్సర్ చేస్తామో వాళ్ళంతా మనం స్లాట్ 1లో ఉంటారు. నేను డైరెక్ట్గా 19 మెంబర్స్ స్పాన్సర్ చేశాను. 19 మెంబర్స్ స్పాన్సర్ చేస్తే 10 టైమ్ అనేది నా ఐడి అనేది రీసైకిల్ జరిగిందనమాట. సో ఇది ఎలా ఇచ్చింది, ఎలా రీసైకిల్ జరిగిందని మీకు చూపిస్తాను నా ఐడి ఓపెన్ చేసి స్లాట్ 1ని. సో ఇక్కడ స్లాట్ 1 అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్లాట్ 1 ఇన్కమ్ నాకు ఏ విధంగా వచ్చిందని మీకు చూపిస్తాను. సో ఇక్కడ స్లాట్ 1లో నేను స్పాన్సర్ చేసిన వ్యక్తుల నుంచి మాత్రం నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బ్లూ కలర్ సింబల్ ఉందిగా లెఫ్ట్ సైడ్లో, ఇవి నేను స్పాన్సర్ చేసిన వ్యక్తుల నుంచి నాకు రావడం జరిగిందనమాట. 0.025 ఎథీరియం అనేది, అంటే $6 అనమాట. సో మనకు రీసైకిల్ సింబల్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్, ఇది రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా రావడం జరిగిందనమాట. అంటే బై చేసుకోవడం ద్వారా నాకు ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో స్లాట్ 1 ఇన్కమ్ కాకుండా స్లాట్ 2 ఇన్కమ్ తీసుకోవాలంటే మనం స్లాట్ 2ని బై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు స్లాట్ 1లో 19 మెంబర్స్ ఉన్నారు కదా, 19 మెంబర్స్ అనేది 9 మెంబర్స్ ఏం చేశారంటే స్లాట్ 2కి బై చేసుకున్నారు 0.05 ఎథీరియం పెట్టి. అప్పుడు నా ఐడియా అనేది 5 టైమ్స్ అనేది రీసైకిల్ జరిగిందనమాట. అంటే ఈ 9 మెంబర్స్ నుంచి నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా కింద ఎవరు వర్క్ చేసినా కూడా నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు స్లాట్ 2లో పర్పుల్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పర్పుల్ కలర్ ఏంటంటే నేను స్పాన్సర్ చేసిన పర్సన్ వేరే వాళ్ళని స్పాన్సర్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం స్లాట్ 3 ఇన్కమ్ తీసుకోవాలంటే 0.1 ఎథీరియం పెట్టి మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లాట్ 2లో ఉన్న 9 మెంబర్స్ ఏం చేశారంటే స్లాట్ 3కి 4 మెంబర్స్ అనేది బై చేసుకున్నారనమాట. బై చేసుకుంటే అప్పుడు నా ఐడి అనేది 2 టైమ్ అనేది రీసైకిల్ జరిగిందని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు స్లాట్ 3 కాకుండా స్లాట్ 4 కూడా మనం బై చేసుకుంటే స్లాట్ 4లో కూడా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. స్లాట్ 3లో ఉన్న 4 మెంబర్స్ ఏం చేశారంటే స్లాట్ 4కు 1 మెంబర్ అనేది బై చేసుకోవడం జరిగింది $0.2 పెట్టి. అప్పుడు నా ఐడి అనేది 1 టైం అనేది రీసైకిల్ జరిగిందని చెప్పొచ్చు అనమాట. స్లాట్ 4లో ఉన్న 1 పర్సన్ ఏం చేశాడంటే స్లాట్ 5కు అప్డేట్ చేసుకున్నాను అనమాట. అంటే బై చేసుకున్నాను అనమాట 0.4 ఎథీరియం పెట్టి. సో ఇక్కడ చూడవచ్చు మీరు స్లాట్ 1 నుండి స్లాట్ 6 వరకు నేను బై చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకు స్లాట్ 1 నుండి స్లాట్ 6 వరకు ఎవరు అప్డేట్ చేసుకున్నా అంటే బై చేసుకున్నా నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు 12 లెవెల్ వరకు నేను బై చేసుకుంటాను కాబట్టి నాకు 12 వరకు కూడా నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది లైఫ్ టైం అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు నేను స్లాట్ 1 నుండి స్లాట్ 6 వరకు నేను బై చేసుకున్నాను కాబట్టి నాకు ఎవరు లాగిన్ అయినా అంటే నా డౌన్లైన్లో ఎవరు వర్క్ చేసినా నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది 6 లెవెల్ వరకు. సో నేను ఏం చేస్తానంటే ఫ్యూచర్లో కూడా స్లాట్ 1 నుండి స్లాట్ 12 వరకు నేను బై చేసుకుంటాను కాబట్టి నాకు ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ తీసుకుంటాను. సో మీరు స్లాట్ 1 నుండి స్లాట్ 12 వరకు బై చేసుకోవాలి, మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకుంటారు. సో ఇది సూపర్ ఇన్కమ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఎక్స్పైర్ ఇన్కమ్ అనమాట. ఈ ఎక్స్పైర్ ఇన్కమ్ని మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు పర్పుల్ యారో సింబల్ ఏంటంటే ఇది మన అప్లైన్కి ఇచ్చే సింబల్ అనమాట. అంటే మన అప్లైన్కి ఇన్కమ్ ఇచ్చే సింబల్. సో బ్లూ కలర్ సింబల్ ఏంటంటే మనకి ఇచ్చే సింబల్ అనమాట, మనకు ఇన్కమ్ ఇచ్చే సింబల్ అనమాట. సో ఇక్కడ రీసైకిల్ సింబల్ ఏంటంటే మన అప్లైన్కి ఇన్కమ్ ఇస్తూ మన ఐడి అనేది రీసైకిల్ చూపించే సింబల్ అనమాట ఇది. సో ఇక్కడ ఎక్స్పైర్ నాన్ వర్కింగ్ ప్లాన్ చూసినట్లయితే పర్పుల్ యారో సింబల్ 1 నుంచి మనకి ఇన్కమ్ ఇవ్వదు, కానీ మన అప్లైన్కి అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట 0.025 ఎథీరియంస్ అనేది. సో పర్పుల్ యారో సింబల్ 2 నుంచి కూడా మన అప్లైన్కి అనేది ఎంత ఇస్తుందంటే ఇన్కమ్ 0.025 ఎథీరియంస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసినట్లయితే ఈ బ్లూ కలర్ సింబల్స్ ఉన్నాయి కదా 3 ఐడి నుంచి మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 0.025 ఎథీరియంస్ అనేది. 4th ఐడి నుంచి కూడా మనకు 0.025 ఎథీరియంస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5th ఐడి నుంచి కూడా మనకి ఇన్కమ్ ఎంత ఇస్తుందంటే 0.025 ఎథీరియంస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 6th ఐడి నుంచి మనకి ఇన్కమ్ అనేది ఇవ్వదు, మన అప్లైన్కి అనేది ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 0.025 ఎథీరియంస్ అనేది. కానీ 6th ఐడి నుంచి మన ఐడి అనేది రీసైకిల్ జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒకే స్లాట్ నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ రీసైకిల్ జరుగుతుంది అనమాట ఎక్కువ స్పాన్సర్ చేయడం ద్వారా.
సో ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అనేది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనమాట. సో మన అప్‌లైన్ గాని, మన డౌన్‌లైన్ గాని, మనం స్పాన్సర్ చేసిన వ్యక్తుల నుంచి గాని మనం అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది సో ఒకే స్లాట్ నుంచి మనం ఎక్కువ మందిని స్పాన్సర్ చేయడం ద్వారా మనం అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు ఓన్లీ స్లాట్ 1 నుంచి. కానీ మనం ఎక్కువ మందిని స్పాన్సర్ చేయలేం కాబట్టి మనం స్లాట్ 1 నుంచి స్లాట్ 12 వరకు మనం బై చేసుకొని పెట్టుకున్నట్టయితే మన అప్‌లైన్ నుంచి గాని, మన డౌన్‌లైన్ నుంచి గాని, మనం స్పాన్సర్ చేసిన వ్యక్తుల నుంచి గాని ప్రతి స్లాట్ నుంచి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో మీరేం చేయండంటే ఫస్ట్ స్లాట్ నుండి స్లాట్ 12 వరకు బై చేసుకొని పెట్టుకోండి. లైఫ్ లాంగ్ మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చనమాట ఈ కంపెనీలో నాన్ వర్కింగ్ కింద. సో ఇది సూపర్ ప్లాన్ అనమాట. మనకు బిజినెస్ రన్ అవుతుందంటే కారణం ఈ ఎక్స్‌ప్లోర్ ఇన్‌కమ్ అనమాట. సో ఈ అవకాశం అనేది మీరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. మన ఐడీ కూడా తక్కువ రేటు కాబట్టి ఓన్లీ 1500 పెట్టినట్లయితే మీరు లైఫ్ టైమ్ అనేది ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో నాకొచ్చిన ఇన్‌కమ్ మీకు నా ఐడీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్స్‌ప్లోర్ అనేది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనమాట. ఈ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఎలా ఇస్తారని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా స్లాట్ 1 నుండి స్లాట్ 12 వరకు ఇవ్వడం జరిగింది. సో ఎక్స్3లో ఉన్న స్లాట్ 1లో ఎక్స్‌ప్లోర్‌లో ఉన్న స్లాట్ 1లో స్పాన్సర్స్ ఒక్కరే ఉంటారనమాట. సో నా ఐడి అయితే 6 టైమ్ అనేది రీసైకిల్ జరిగిందనమాట. సో నాకు ఏ విధంగా వచ్చింది ఇన్‌కమ్ అనేది నీకు స్లాట్ 1 ఓపెన్ చేసి చూపిస్తానమాట మీకు. ఇక్కడ స్లాట్ 1 ఓపెన్ చేశాననమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు సింబల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ సింబల్ ఎందుకంటే మనకు అప్‌లైన్ నుంచి గానీ, డౌన్‌లైన్ నుంచి గానీ, మన స్పాన్సర్ చేసిన పర్సన్ నుంచి గానీ వాళ్ళకు ఏ సింబల్ ఇస్తారని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్‌లో బ్లూ సింబల్ ఉంది కదా మనకిక్కడ. ఈ సింబల్ అనేది మనం స్పాన్సర్ చేసిన వ్యక్తుల నుంచి మనకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. లైట్ బ్లూ సింబల్ చూసినట్లయితే మన అప్‌లైన్ నుంచి రావడం జరుగుతుందన్నమాట ఓవర్‌ఫ్లో వల్ల. పర్పుల్ యారో సింబల్ చూసినట్లయితే మనం స్పాన్సర్ చేసిన పర్సన్ వేరే వాళ్ళని స్పాన్సర్ చేయడం ద్వారా వాళ్ళకు ఓవర్‌ఫ్లో వల్ల మనకి ఈ సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ నుంచి ఇన్‌కమ్ అనేది రావడం వల్ల మనకి ఈ సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట మన డౌన్‌లైన్‌లో. సో చూడొచ్చు పర్పుల్ యారో సింబల్, స్కై బ్లూ సింబల్, పర్పుల్ యారో సింబల్, 2 బ్లూ సింబల్, రీసైకిల్ సింబల్, పర్పుల్ యారో సింబల్. సో చూడొచ్చు మీరు ఈ విధంగా. సో మనకి ఇన్‌కమ్ అనేది ఈ విధంగా ఇస్తారు. సో స్లాట్ 1లో 19 మెంబర్స్ అనేది ఏం చేశారంటే స్లాట్ 2కి 0.05 ఎథీరియం పెట్టి 12 మెంబర్స్ అనేది బై చేసుకున్నారనమాట. బై చేసుకుంటే అప్పుడు నా ఐడి అనేది 2 టైమ్ అనేది రీసైకిల్ జరిగిందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సింబల్ 4 అనేది బ్లూ సింబల్ ఉందన్నమాట. ఈ నలుగురు ఎవరంటే నేను స్పాన్సర్ చేసిన పర్సన్ బై చేసుకోవడం వల్ల నాకు ఇన్‌కమ్ అనేది రావడం జరిగింది. సో స్కై బ్లూ సింబల్ చూసినట్లయితే మన డౌన్‌లైన్ నుంచి ఓవర్‌ఫ్లో వల్ల నాకు ఇన్‌కమ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం అనేది ఇన్‌కమ్ తీసుకోవచ్చు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది. సో అదేవిధంగా చూసినట్లయితే స్లాట్ నుండి స్లాట్ 3కి 6 మెంబర్స్ అనేది బై చేసుకోవడం జరిగింది 0.1 ఎథీరియం పెట్టి. సో ఇక్కడ చూసినట్లయితే 1 పర్సన్ అనేది నేను స్పాన్సర్ చేసిన పర్సన్ నుంచి నాకు ఇన్‌కమ్ అనేది రావడం జరిగింది. సో రైట్ సైడ్‌లో ఉన్న లైట్ బ్లూ సింబల్ చూసినట్లయితే మీరు ఇది మన అప్‌లైన్ నుంచి రావడం జరిగిందనమాట. అంటే నా అప్‌లైన్ నుంచి నాకు ఇన్‌కమ్ అనేది రావడం జరిగింది. సో స్లాట్ 3 నుండి స్లాట్ 4కి 0.2 ఎథీరియం పెట్టి 1 పర్సన్ బై చేసుకోవడం జరిగిందనమాట. అప్పుడు నా ఐడి అనేది 1 టైమ్ అనేది రీసైకిల్ జరిగిందని చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు. నేను స్లాట్ 1 నుండి స్లాట్ 6 అనేది నేను బై చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు నాకు స్లాట్ 1 నుండి స్లాట్ 6 వరకు ఎవరు వర్క్ చేసినా అంటే నా అప్‌లైను, మన డౌన్‌లైను, నా స్పాన్సర్ చేసిన పర్సన్ ఎవరు వర్క్ చేసినా నాకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది లైఫ్ టైమ్ అనేది. సో ఫ్యూచర్‌లో కూడా నేను స్లాట్ 12 వరకు అనేది నేను బై చేసుకుంటాను. ఇట్లా ప్రతి ఒక్కరు స్లాట్ 1 నుండి స్లాట్ 12 వరకు బై చేసుకోవాలన్నమాట. లైఫ్ టైమ్ అనేది ప్రతి స్లాట్ నుండి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో మనకు ఇక్కడ చూసినట్లయితే నాన్ వర్కింగ్‌లో అంటే ఎక్స్‌పోలో మనం ఎక్కువ మొత్తం ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. 70% ఇన్‌కమ్ అనేది మనం నాన్ వర్కింగ్‌లో తీసుకోవచ్చనమాట. సో ప్రతి ఒక్కరు 12 వరకు అయితే బై చేసుకోండి. లైఫ్ టైమ్ అనేది ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే నాకు కాల్ గాని, వాట్సాప్ గాని చేయండి. మరియు బిజినెస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అని మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.